చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే కొన్ని రీల్స్ పరంగా కానీ కొన్ని చేసేటప్పుడు కొన్ని ఆడిషన్ కి కొన్ని ప్రమోషన్ కానీ వస్తాయి కదా, రీల్స్ ఏమైనా ప్రమోషన్ రీల్స్ అంటే ఒక రీల్ కి ఎంత చార్జ్ చేస్తారు రెమ్యూనరేషన్? నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు రీల్స్ తీసుకుని అంత మనీ ఎప్పుడు చార్జ్ చేయలే. బట్ నేను తీసుకోవడం అవన్నీ మా అక్క చూసుకుంటది. నేను అసలు నాకు తెలుసా మామూలుగా ఎంత అవన్నీ నాకు అసలు ఎప్పుడు అడగలేదు. వాళ్ళు ఎక్కువ తీసుకొని తక్కువ ఇచ్చేస్తే నాకు అసలు నేను అడగను కదా, వాళ్ళే నాకు అన్ని నేను ఏది అడిగితే అది కొనిపెడతారు కాబట్టి నేను అడిగే ఛాన్స్. నీ డిమాండ్ ఎంత ఉందని ఏదైనా ఐడియా ఉందా? నా డిమాండ్ ఎంత మా అక్కకి తెలుస్తుంది. అంటే నార్మల్ గా ఒక రీల్ కి వెళ్ళలేదని ఒక 10K to 15K చార్జ్ చేస్తుంది అని తెలుసు. 15K 10 to 15K మధ్యలో ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ముద్దపప్పు, ఆవకాయ. ముద్దపప్పు, ఆవకాయ, బంగాళదుంప ఫ్రై, అంతే. ఇంకేమైనా ఉన్నాయా? నెయ్య. బ్రాహ్మిన్సా? ఇది మాత్రం అర్థమైంది. అంటే అలా అని కాదు, నేను నాన్ వెజ్ కూడా తింటాను. కాకపోతే తినేయడం అంటే నాకున్న కొంచెం తినాలి యాక్చువల్లీ, నాకున్న హెల్త్ పరంగా లేకపోతే కొంచెం స్టామినా కావాలంటే ఎగ్స్ అవన్నీ తినాలి కాబట్టి తింటున్నాను. ప్రోటీన్ తెలుసా అందరికి? మా నాన్న వాళ్ళ సైడ్ తెలియదు. ఇది చూస్తే కాల్ వచ్చేద్దాం. చెప్పుకోవచ్చు ఏదో ఒకటి. డైట్ ఏం చేయవా? అంటే లేదు అస్సలు. మరి స్టామినా అంటే నేను యాక్చువల్ నా డైలీ రొటీన్ ఏంటంటే తింటాను, మంచిగా ఎక్కువ తింటా, తర్వాత సినిమాలు చూస్తాను, నేను పడుకుంటాను. లేదో ఈ వీకెండ్ వస్తే మేము మమ్మీ నేను మాకు ఒక బ్యాచ్ ఉన్నారు, మేమందరం కలిసి బయటకు వెళ్తూ ఉంటాం అనమాట. అంతే నా డైలీ రొటీన్ ఇదే. సో మంచి వర్కౌట్స్ గానీ అవన్నీ స్టార్ట్ చేయలేదు. ఇన్స్టా పరంగానే చదువులో కూడా హైయెస్ట్ ఏం కాదండి. ఎంత? ఓకే పర్లేదు. అదే ఫస్ట్ ఇయర్ లో ఎంత? ఫస్ట్ ఇయర్ లోనా? ఫస్ట్ ఇయర్ లో తెలీదు యాక్చువల్లీ. ఫస్ట్ ఇయర్ నేను సర్టిఫికెట్ తీసేసుకొని నేను వేరే దగ్గర జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ కాలేజ్కి వెళ్ళాను కాకినాడలో, దాని తర్వాత మానేశాను. లైక్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే నేను షూట్స్కి వెళ్ళినప్పుడల్లా హాలిడేస్ ఇవ్వడానికి లేదు. సో అది బాగా స్ట్రిక్ట్ కాలేజ్, బాగా డిసిప్లిన్ కాలేజ్ అది. సో సెట్ కదా. సో అందుకని సిక్కిం యూనివర్సిటీలో చదువుతున్నాను. అంటే మార్క్స్ వచ్చుంటాయి కదా ఎంతో కొంత? వచ్చినాయి బానే. అదే ఎంత అనేది నేను ఎప్పుడు చూసుకోలే, నాకు తెలియదు. పాయింట్స్ అంటే వస్తాయి మరి ఒక 6 to 7 పాయింట్స్ తప్ప అంత ఎక్కువ రావు. అంటే అంతసేపు ఆలోచిస్తున్నావు కదా. అంటే నేను అసలు నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంతా ట్రామటైజ్డ్ అయిపోయింది. అసలు నాకు అసలు ఆ కాలేజ్ నచ్చలేదు, ఫుల్ రెస్ట్రిక్షన్ నా కాలేజ్ అంతా. సో దాని వల్ల నేను అసలు నేను ఏం రాసానో కూడా నాకు తెలియలేదు. అది స్ట్రిక్ట్ కాలేజ్ అండి, స్ట్రిక్ట్ రాయడానికి లేదు. జరుగుతాయి కదా కొన్నిసార్లు. లేదు లాస్ట్ బెంచ్ మిడిల్? లేదు లాస్ట్ బెంచ్. మరి నా 5th క్లాస్ అంతా అలానే అయిపోయింది మొత్తం. సెటైర్ల బ్యాచ్ మేమంతా, మాకు ఒక బ్యాచ్ ఉంటుంది.